చేసేవాడు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకునేవాడు. రవి రాను రాను అతి మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ అతని మిత్రులు రవిని కాస్త దూరం పెట్టేవారు. రవి మాత్రం అందరితో కలిసి ఉండాలని ఆరాటపడేవారు. మిత్రులందరూ రవి మంచివాడు కదా, మేము మంచివాళ్ళం కాదుగా అంటూ వాళ్ళ ఇష్టసారంగా తిరిగేవారు. అప్పుడప్పుడు ఒంటరిగా ఉంటున్నానని బాధపడేవారు. ఒకరోజు రవి ఇంట్లో రుచికరమైన వంటలు చేసుకుని ఇంటి ముందే కూర్చొని తింటున్నాడు. చాలా మంది మిత్రులు రవి వద్దకు వచ్చి పలుకరించారు. అయినా రవి ఏదో ఒకటి తింటూనే ఉన్నాడు. కానీ ఎవరికి తినే పాత్రలు పెట్టడం లేదు. అయ్యో, రవి గంటల తరబడి రకరకాల పాత్రలు తింటున్నాడు, కానీ తమకు పెట్టలేదని రవి చేసిన పని ఎంతవరకు న్యాయం అంటూ అందరూ కూడా ముచ్చటించసాగారు. అంతలో అక్కడికి వచ్చిన ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ, మీరు ప్రతిరోజు అందరూ కలిసి వెళ్తున్నారు, కానీ రవిని తీసుకువెళ్ళడం లేదు. మీరే అందరూ కలిసి తింటున్నారు, మరి రవిని కలుపుకోవడం లేదు. ఇది ఎంతవరకు న్యాయం అని అన్నారు. అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అంతలోనే రవి మూట నిండా తినుబండారాలతో వచ్చి అందరికీ పంచాడు.